3వ యోహాను 2వ వచనం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్ ఇన్ బైబుల్. ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చదువుదాము. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బాగా అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి నేను తెలుగులో చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. Beloved, I wish above all things ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. ఆల్ థింగ్స్, బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి అనా. దే ఆర్ ఆల్ థింగ్స్. Beloved, I wish above all things, అన్ని విషయాల కంటే కూడా నేను అబౌవ్ ఆల్ థింగ్స్ అంటున్నాడు. అంటే అన్ని విషయాలకు ఎత్తు, అన్నింటికంటే ఎక్కువగా నేను ఒకటి కోరుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ that thou may prosper and be in health. చాలు. బైబిల్లో ఉన్న అన్ని విషయాల కంటే కూడా ఒక బిలీవర్ కు ప్రాస్పరిటీ అండ్ హెల్త్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో, లేవని చెప్పటం లేదు. వి టీచ్ అబౌట్ క్యారెక్టర్, క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక లాస్ట్ వీక్ వి స్పోక్ అబౌట్ బీయింగ్ లాయల్. మనం నమ్మకంగా దేవునికి విశ్వాసపాత్రులుగా ఉండాలా అనేది చెప్పాం. బట్ యోహాన్ భక్తుడు అట్ ది ఏజ్ ఆఫ్ 96, ఆయన ఇది రాస్తున్నప్పుడు 96 ఏళ్ళు. ఆయన ఎటువంటి డిసైపుల్? ఆ 12 మంది శిష్యులలో యేసుకు చాలా క్లోజ్గా ఉన్న డిసైపుల్ ఈయనే. భోంచేసే టైంలో కూడా యేసు క్రీస్తు యొక్క రొమ్మును ఆనుకొని భోంచేస్తుంటారట. ఇప్పుడు నువ్వు భోంచేస్తున్నప్పుడు ఎవరన్నా ఇక్కడ ఆనుకుంటే తింటావా? తినగలవా? తింటూ ఉంటావు, మధ్యలో తలకాయ ఉంటుంది, ఏం చేస్తావు? జర్రా తిన్నాక వద్దు అంటావు. కానీ ఈయన అట్లా కాదు, భోజనపు బల్ల దగ్గర కూడా యేసు ప్రభువును ఆనుకొని ఉండేవాడు. అంటే అంత క్లోజ్నెస్ ఉంది ఆయనకు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా కొన్ని సీక్రెట్స్ ఆయనకు చెప్పిండు, వేరే వాళ్ళకి చెప్పని. అండ్ వన్స్ అ సీక్రెట్ ఇది, Beloved, I wish above all things that thou mayst prosper and be in health. Rendu. You should prosper and you should be in health. Amen. నీ దగ్గర డబ్బులు దండిగున్నాయి, ఆరోగ్యం లేదనుకో, ఏమవుతుంది? బెడ్ రిడన్. కానీ కోట్లు ఉన్నాయి, ఏం చేస్తావు దాంతో? ఏం చేయవు. మంచి ఆరోగ్యం ఉంది, నా పైసా లేదు, ఏం చేస్తావు? అడక తింటావు. హల్లెలూయా. అందుకే దేవుడు, మన దేవుడు ఎంత మంచోడు అంటే ఈ రెండు, ఐ విష్ అబౌవ్ ఆల్, నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దెర్ ఇస్ నో ఫార్ములా. చూడండి, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటేనే నీకు ఆరోగ్యము, నీకు ఈ యొక్క ప్రాస్పరిటీ అనేవి నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనేది లేదు ఇక్కడ. నేను కోరుకుంటున్న విషెస్ చెప్తున్నాడు. ఏమని? ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. ఐ విష్, నేను కోరుకుంటున్నాను. ఆయన అన్ని చూసిండు, యవ్వన కాలంలో చూసిండు, ముసలోడైనాక ఆయన రాస్తున్నాడు, జీవితం అంతా కాశీ వడబోసిండు. ఎవరు? యోహాన్ భక్తుడు. ఇప్పుడు రాస్తున్న మాట ఏంటంటే, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. 2 things. హల్లెలూయా. ఇవి రెండు ముఖ్యం నీ జీవితంలో, ఇవి రెండు ముఖ్యం. యూ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. లేకపోతే డబ్బులు అంటే అప్పులు చేయాలా, నాకు అప్పులు కావాలా, నాకు కష్టం అవుతుంది, అప్పులు కావాలి. ఎందుకు ఈయన కోరుకుంటున్నాడు? ఎందుకు ఇది ఇట్లా ఆటోమేటిక్ యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం ప్రాస్పర్ కావాలి కదా, కానీ కావటం లేదు. ఎందుకంటే ఈయనే రాస్తున్న మాట ఏంటంటే, ది యాంటిక్రైస్ట్ స్పిరిట్ హ్యాస్ ఆల్రెడీ కమ్ అంటున్నాడు. యోహాన్ పత్రికలు మీరు గమనించండి, దెర్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్. ఆయన వాళ్ళ కాలంలో ఆల్రెడీ వచ్చేసింది యాంటిక్రైస్ట్ స్పిరిట్. వాట్ ఈస్ దట్ యాంటిక్రైస్ట్ స్పిరిట్? ఏమి కాదు, సైతాన్ యొక్క ఆత్మలు, చెడ్డ ఆత్మలు. ఆ చెడ్డ ఆత్మలకు పని ఏంటంటే, క్రైస్తవులు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తులు సహితము పేదరికంలో బ్రతకాల, కష్టాల్లో బ్రతకాల. ఏం చేస్తాయి? వచ్చి నోటి దూల పుట్టిస్తాయి మనుషులకు. ఏమని? అంత బాగా జరుగుతుంటుంది, ఆశీర్వాదంలో నడుస్తుంటారు. సడన్ గా ఎవరు ఎప్పుడు ప్రాస్పరిటీ 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 అన్నారు అనుకో, అప్పుడు ఏమైంది? నేను ఆ నోటి దూలతో యు కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాస్పరిటీ. అర్థమవుతుందా? అంటే నీకు ఏది, అందుకే చూడండి సామెతల గ్రంథం 18:21 చూడండి. జీవమరణములు నాలుక వశము. జీవమరణాలు నాలుక వశం. అంటే నీ నోటితో నువ్వు ఏదైనా చేయగలవు. నీ నోటికి అంత పవర్ పెట్టిండు దేవుడు, నీ నాలుకకి అంత పవర్ పెట్టిండు. ఎవరైనా పిల్లోని వీడు పనికిమాలనోడు వాళ్ళ పిల్లోని అంటే వాడేమవుతాడు? లాస్ట్కు విల్ బికమ్ ఎన్ ఇడియట్.
అదే నువ్వు యూ స్టార్ట్ స్పీకింగ్. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను, ఒక జాపనీస్ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. మసారు ఎమోటో, ఆయన పేరు ఏం పేరు? అందరు పలకండి, మసారు ఎమోటో. మసారు ఎమోటో, గూగుల్లో చూడండి, మసారు ఎమోటో ఆయన పేరు. ఆయన ఆయన ఏం చేసిందంటే వాటర్ను ఫ్రీజ్ చేసి హీ వాస్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. నీటిని ఫ్రీజ్ చేసి ఆయన ఒకవైపు నీళ్లు, ఇంకోవైపు సిమిలర్ నీళ్లు పెట్టిండు. ఆ నీళ్ళకు ఒక వైపున్న నీళ్లతో రోజు హీ యూస్ టు స్పీక్ గుడ్ థింగ్స్, ఐ బ్లెస్ యూ, ఐ లవ్ యూ, ఇటువంటి మంచి మాటలు. ఇంకో దాంతో ఐ హేట్ యూ, ఆల్ నెగటివ్ వర్డ్స్. ఆ తర్వాత ఆఫ్టర్ ది వాటర్ క్రిస్టలైజ్డ్, ఏ నీటితో అయితే మంచిగా మాట్లాడిండో ఆ నీరు బ్యూటిఫుల్ క్రిస్టల్స్గా తయారయ్యాయి. మీరు కొట్టచ్చు, గూగుల్లో ఉంటుంది అది. ఇంకొక నీరు ఏదైతే చెడుగా మాట్లాడిందో అవి చాలా వర్స్ట్గా తయారైపోయినాయి. ఆయన ఏం చేసిండంటే చెట్లను కూడా తీసుకున్నాడు, 2 సిమిలర్ ట్రీస్, అంటే చిన్న ప్లాంట్స్ తీసుకున్నాడు. రెండిటికి సేమ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చిండు, రెండిటికి కూడా. అంటే దానికి కావాల్సిన ఎరువులు కానీ వాటర్ కానీ అన్నీ సేమ్, బట్ వర్డ్స్. ఒక చెట్టు దగ్గర పోయి రోజు హీ యూస్ టు స్పీక్ గుడ్ వర్డ్స్, వెరాజ్ ఇంకో చెట్టు దగ్గర పోయి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం మొదలుపెట్టింది. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడిన చెట్టు తొందరగా చనిపోయింది. గుడ్ వర్డ్స్ మాట్లాడిన చెట్టు ఇట్ గ్రూ వెల్. హల్లెలూయా. అంటే ఏంటి? దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ టంగ్. జీవ మరణాలు దేవుని వశం కాదు, నీ నాలుక వశం. నీ జీవితం ఎలా పోవాలనేది నీ నాలుక డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా. అందుకే డోంట్ స్పీక్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను గొప్పగా చేస్తున్నప్పుడు ఎన్నో టాపిక్స్ ఉంటే ఇదే చెప్పాలనా? యు కేమ్ అవుట్ ఆఫ్ దట్. అర్థమవుతుందా? యు కేమ్ అవుట్ ఆఫ్ దట్. డోంట్ బి మెన్ ప్లీజర్స్. మనుషులను తృప్తిపరిచేట్టుగా ఉండకండి. డోంట్ బి పీపుల్ హూ విల్ సాటిస్ఫై అదర్స్. అంటే లోకంలో మెజారిటీ వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి మనం ఇట్లే ఉండాలా? అవసరం లేదు. హూ కేర్స్? హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా నీ మాట అంటే, నెక్స్ట్ మనం రాప్చర్ వస్తూనే మనం అందరం ఎత్తబడతాం. వెరీ సూన్ రాప్చర్ ఇస్ దేర్. ఐ థింక్ ఇంకా 1 year లోపల విల్ బి టేకింగ్ ఆఫ్. రాప్చర్ తర్వాత ఎవరైతే సిద్ధపాటు లేని వాళ్ళు ఇక్కడే మిగిలిపోతారు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో కరువులు, పేదరికం తప్ప ఇంకేముండదు, దరిద్రం తప్ప ఏముండదు. హల్లెలూయా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది టెక్నాలజీ, ఏ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చి, ఏమైనా రాని, వాడు ఎప్పుడైతే వెన్ హీ గెట్స్ ఆన్ దట్ సీట్, వాడు ఎప్పుడైతే పరిపాలించడం మొదలు పెడతాడో యుద్ధాలు, కరువులు, నష్టాలు తప్ప ఏది ఉండదు, పేదరికం తప్ప ఏది ఉండదు. హల్లెలూయా. అండ్ ఐ విష్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా రాప్చర్లో ఎత్తబడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అండ్ ఇంకొక విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ గురించి దేవుడు ఏమాత్రం జోక్యం చేసుకోడు నీ జీవితంలో. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాస్పెరిటీ అండ్ యువర్ హెల్త్. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎందుకు? నువ్వు నోటితో ఏదంటే అది పలికితే అది పోతుంటుంది. యు నీడ్ టు హ్యావ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. హల్లెలూయా.